నువ్వు నిన్ను డైరెక్ట్‌గా అందరూ పాయింట్ ఔట్ చేస్తుంటే నీకెంత హర్టింగ్‌గా ఉంటుందో, మరి నువ్వు ఇతరులని పాయింట్ ఔట్ చేసేది కూడా వాళ్ళకి అంతే హర్టింగ్‌గా ఉంటుంది గదా! మనుషులు మనకి ఎలా చేయాలని మనం కోరుకుంటామో అదే మనం చేయగలిగితే, ఇప్పుడు ఆ రూలన్నా మనం ఫాలో అవ్వగలుగుతున్నామా? కాబట్టి ఈ ఉపదేశాన్ని లేకపోతే గద్దింపుని తృణీకరించే వారిగా మన వల్ల, మన యాటిట్యూడ్ వల్ల, మన ప్రవర్తన వల్ల, మనం హెచ్చరించే విధానం వల్ల వాళ్ళు గద్దింపును తృణీకరించి వాళ్ళు దేవునికి దూరమై దేవుని యొక్క గద్దింపుకు దూరం అయిపోయే వారిగా మనం చేయొద్దు. మంచిగా పలకరిస్తూ, మంచిగా మాట్లాడుతూ, ప్రేమగా హెచ్చరిస్తూ, ప్రేమగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మాత్రమే వాళ్ళ తప్పును మనం చెప్పగలిగినట్లయితే ఆ గద్దింపు వాళ్ళకి ప్రయోజనకరం. ఎందుకంటే మనం చేసిన గద్దింపు అది వేస్ట్ అయిపోకూడదు. కాబట్టి మన పద్ధతులను మార్చుకుందాం. కుటుంబంలో కానీ, పిల్లల దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, భర్త దగ్గర కానీ, మన ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, మనం పనిచేసే దగ్గర కావచ్చు, కోపంతో విసుగుగా మనం చేసినప్పుడు కంటే ప్రేమతో మనం చేసినప్పుడు, ఎంకరేజ్ చేస్తూ మనం మన వల్ల వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి వర్కౌట్ అవుతాయి. మరి ముఖ్యంగా ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేస్తే ఎవరికి నచ్చట్లేదు. కాబట్టి మనం ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా, ఎవరికి ఆటంకకరంగా ఉండకుండా మనము యాక్సెప్టబుల్ గా ఎంకరేజ్ చేస్తూ ఇతరులు మెచ్చుకునే, కొన్నిసార్లు అది మన బలహీనత కూడా, ఇతరులు మెచ్చుకోలేకపోవడం, వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోవడం. కాబట్టి బలపరిచే ఆత్మ మనల్ని నిలబడి చేయనట్టు ఇతరులు మనం బలపరిచే వాళ్ళం. నిజంగా ప్రేమతో వారి కొరకు ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు విసుకొచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయలేము. వాళ్ళు చూసినప్పుడు వ్యసనము, బాధ, కోపము ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రేమతో కూడా వారి కొరకు ప్రార్థన చేయలేము. చాలా మంది కుటుంబాలలో భర్త విషయంలో విసిగిపోయి వారు ప్రార్థన చేయడం కూడా మానేస్తారు. లేకపోతే భార్యల విషయంలో విసిగిపోయి వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళ కోసం ప్రయత్నం చేయరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయరు. కానీ మనం విసుగక ప్రార్థన చేయాలి. ఎవరి విషయంలో కూడా మనం విసిగిపోయి మనము వదిలేయకూడదు. సంఘంలో విశ్వాసులు కావచ్చు, తోటి వారు కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు. మనం ఎంత మేలు చేస్తున్నా వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకపోతే స్టిల్ మనం విసిగిపోవడానికి లేదు. విసుగక మనం వారి కొరకు ప్రార్థన చేయగలిగేలాంటి మంచి మనసు మనం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి దీర్ఘశాంతం నిజంగా మోషే భూమిలో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఎంత దీర్ఘశాంతాన్ని కనుపరిచాడు ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా. ఎంత ఆయన్ని విసిగించారు, మోషేని విసిగించారు, చాలా విసిగించారు. అలాంటి వారి కోసం దేవుడు కూడా విసిగిపోతుంటే కూడా అడ్డుపడతా ఉంటాడు. వాళ్ళేమన్నా మోషేకి సహకారులుగా ఉన్నారా? మోషే వెంటనే ఉండి మోషేకి చాలా నమ్మకంగా ఉన్నారా? అమ్మో, వాళ్ళు లేకపోతే మోషే వల్ల కాదా? అంత విసిగించిన మనుషుల్ని వాళ్ళ విషయంలో ఎంత అడ్డుపడుతున్నాడంటే వాళ్ళ ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు అంటున్నాడు, నా పేరు జీవగ్రంథంలో నుంచి నా పేరు నువ్వు తీసేసినా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం నువ్వు సంహరించు. ఎంత అడ్డుపడుతున్నాడు.
మనం ఎవరి కోసం అన్న అట్లా అడ్డుపడ్డామా? అంత దీర్ఘశాంతం మనం కనపరిచామా? నా అన్న వారి కొరకు నేను అలా చేయగలుగుతున్నానా? కనీసం వాళ్ళంతా అయినా నేను ఓర్చుకోగలుగుతున్నానా? అలాంటి కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే మనం ఎంత వెనకబడిన వారిగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుందాం, కలిసి కట్టుదాం ఉన్నట్లుగా కలిసి ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిన్న సేవకురాళ్ళు కూడా జరుగుతూ ఉన్నప్పుడు మొన్న ఫోన్ చేసి చెప్పారు, నేను మర్చిపోయాను. సేవకురాళ్ళందరికీ కూడా మరి అక్కడ పనులు జరుగుతున్నాయి రమ్మని చెప్పారు, నేను మర్చిపోయాను. కాబట్టి సేవకుల నుంచే కదా ఎంకరేజ్మెంట్. మరి మీరు ఎంతో మంది చాలా రెగ్యులర్ గా జూమ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. మీరు కూడా ఇతరులకి ఎంకరేజ్మెంట్ గా ఉండాలి. ప్రతి ఒక్కరిని దగ్గర నుంచి మనకి ఎంకరేజ్మెంట్ అది వస్తా ఉన్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం మనం. కాబట్టి మీరు ఏ స్థానంలో ఉన్నా సరే లెట్ us ఎంకరేజ్ ఈచ్ అదర్. ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ అది ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. ఆ పక్షులన్నీ కూడా వలస వెళ్ళేటప్పుడు బలహీనమైన కొన్ని పక్షులు బలహీనమైపోతాయంట. బలహీనమైపోయిన పక్షుల్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో ఒక వి ఆకారంలోనో లేకపోతే ఒక షేప్ లో ఒక పక్షులన్నీ లైన్ గా వెళ్తున్నట్లుగా కనపడుతుంది. అవన్నీ ఏంటంటే ఆ పక్షులన్నీ కలిసి ఆ బలహీనంగా ఉన్న పక్షుల్ని ఇవి ఎగురుతూ ఉన్నప్పుడు ఒక యాంగిల్లో అవి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ బలహీనం ఉన్న పక్షులు అవంతటితో అవి ఎగరలేకపోయినా ఈ ఫోర్స్ తోటి అవి ముందుకెళ్ళిపోతాయంట. అంటే ఈజీ చేసేస్తుంది ఆ గాలిని, ఆ ప్రెషర్ ని పెట్టే ఎక్కి ఆ బలహీనంగా ఉన్న పక్షులు కూడా ఈజీగా ఆ ఫ్లోలో వెళ్ళిపోయేలాగా ఆ శక్తి అంతటితో అవి ఎగరలేకపోయినా సరే ఇవన్నీ ఒక యాంగిల్లో వెళ్తున్నప్పుడు ఆ గాలికే అవి ముందుకు వెళ్ళిపోతా ఉంటాయంట. సో ఎట్లా బలహీనమైన వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ ఆ బలంగా ఉన్నవి ముందుకి తీసుకుని వెళ్తున్నాయో మనం కూడా మన సంఘంలో అదే పని చేయాలి. బలహీనంగా ఉన్న వారిని బలపరుచుకుంటూ వాళ్ళని వదిలిపెట్టేయకూడదు. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే అలాంటి వాళ్ళని వదిలిపెట్టాలి. కానీ బలపరుచుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎవరైనా జూమ్ లో జాయిన్ అవ్వలేకపోతే ప్రేమతో వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పండి, పరిచర్యలో జాయిన్ అవ్వమని చెప్పండి, సహవాస కూడికల్లో జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళని చెప్పి వదిలేసాం అని అనొద్దు. ఎందుకు రాలేకపోతున్నారు? కొంతమందిని మనము క్లియర్ గా టచ్ చేస్తే వాళ్ళు ఛార్జీలు లేక రాలేకపోతున్నారేమో, రావాలని ఆసక్తి ఉండి కూడా రాలేకపోతున్నారేమో, లేకపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళు రాలేకపోతున్నారేమో. వాళ్ళ కొరకు చేయాల్సిన సహాయము ధనము సహాయం చేసి వాళ్ళని తీసుకురావాలా? మనకు అదొక పరిచర్య. మన డబ్బులతోటి మనం ఒక మనిషిని రాలేని మనిషిని మనం తీసుకొచ్చి మన స్వార్థ చెప్పలేకపోతుంటే స్వార్థ చెప్పే వారికి మనము సహాయం చేసి నిజంగా నేను మొన్న కాన్ఫరెన్స్ కి వెళ్ళడానికి నేను వెళ్ళడానికే నాకు కష్టం. కానీ నా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళమని చెప్పి నాకు నా స్నేహితురాలు కొంత అమౌంట్ పంపించింది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నేను ఒక్కదాన్ని వెళ్ళగలిగేదాన్ని. కానీ తను సపోర్ట్ చేయడాన్ని బట్టి నేను నా పిల్లల్ని కూడా తను తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళడం కూడా నాకు చాలా మంచిదయ్యింది. సో తను ఏంటంటే నేను చేయలేకపోతున్నాను, చేసే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి అని తనకున్న ఆశని బట్టి తను సపోర్ట్ చేసింది. కాబట్టి మనము చేయగలిగింది మనం చేస్తూ, చేయలేనప్పుడు చేసే వారికి మనం సపోర్ట్ చేస్తూ, మనం చేయగలిగింది ఏదో శక్తి వంచన లేకుండా మనం అలా చేయగలిగినప్పుడు అదే మనకి దీవెన అవుతుంది. ఫిజికల్ గా నేను వెళ్ళలేకపోవచ్చు, కానీ నేను చేయగలిగిన సహాయాన్ని నేను చేసినప్పుడు నేను వెళ్ళిన దాంతో సమానం అవుతుంది.
నేను వెళ్ళలేను కదా అని కూర్చొని, నేను లేకపోతే ప్రతి దానిలో మనం నిరాశ చెందుతూ, లేకపోతే అలా మౌనంగా ఉండిపోకుండా చేయగలిగిన దానిలోని మనం చేయలేనిది దేవుడు అడగడు. మనం చేయలేని దాన్ని నువ్వు చేయలేదు ఏంటి అని దేవుడు అడగడు, కానీ చేయగలిగింది మనం ఏమి చేయలేదో ప్రభు దాన్ని అడుగుతారు మనల్ని. కాబట్టి చేయగలిగిందే మనం చేద్దాం. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నాం, ముందుకి కలిసి సాగవలసిన వారిగా ఉన్నాం. ఎవరిని వదిలిపెట్టడానికి విడిచిపెట్టడానికి లేదు. దేవుడు కూడా ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకంటే ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎవరిని మనము ఎవరి విషయంలో నిరాశ చెందక, ఎవరిని విడిచిపెట్టక, అందరినీ కలుపుకొని మనం కలిసి ముందుకు సాగేవారుగా, నీవు నేను ఒక ఎంకరేజింగ్ పర్సన్గా, ఎంకరేజ్ చేసేవారిగా, అనేకులను ఎంకరేజ్ చేసే వ్యక్తిగా ప్రభు మనల్ని చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. Recording stopped.